వెళ్తుంది. SIM clock, duration data, every SIM have a 10-digit number, without 10-digit లేదు. అది ఇట్లా పోయిందంటే SIM రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అంటుందా లేదా? ఆ ఇన్ఫర్మేషన్ డేటా ఉంటుంది. రీసెట్ సిగ్నల్. సో రీసెట్ సిగ్నల్ అనమాట. రీసెట్ సిగ్నల్ అంటే మీరు చెప్పాలి మీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడ బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, లైట్లు ఫ్యాన్లు అన్ని బంద్ చేసి కిటికీలు బంద్ చేసి డోర్లు పెట్టి అన్ని తాళాలు ఉన్నాయి అన్ని లైట్లు బంద్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ రీసెట్. అంటే ఒకదానికి ట్రాన్సాక్షన్ మధ్య రీసెట్. అలా రీసెట్ చేసే బాధ్యత దాన్ని. ఒక కాల్ చేసి మాట్లాడి పెట్టేసాం, ఇంకో కాల్ చేసే లోపల అది రీసెట్ ఎక్కడిదక్కడ రీసెట్ చేసి వాడి నెట్వర్క్ ప్రొవైడర్కి ఇన్ఫర్మేషన్ వాడికి వెళ్ళిపోతే మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కాల్కి రెడీ. అది రీసెట్ సిగ్నల్. అది 2వ నెంబర్ చేసేది. 6 నెంబర్ అనేమో డేటా ఉంటుంది. ఆ డేటాలో కరెక్ట్ అయిపోతే సిమ్ రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అంటారు. అది పరిస్థితి. మీ సిమ్ ఏమో సప్లై. ఇప్పుడు అర్థమైందా? ఇది పరిస్థితి. బాగుంది. ఇది సింగిల్ సిమ్ ఉంటే ఇలా ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఏం కదా చూద్దాం. ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి. రియల్మీ 12X గుర్తుపట్ట చెప్పండి. ఉంటుంది అని సార్ ఇచ్చి అప్పుడు నేను నోట్స్ ఇస్తాను. డ్యూయల్ సిమ్ వీసిమ్ ఉండదు సార్? రబ్ చేసేసారు కదా. అర్థమైందా? పవర్ సెక్షన్ నుంచి సప్లై వస్తుంది. ఇవి సిపికి వెళ్తున్నాయి. ఇక్కడ సిపికి ఉంటుంది. అంటే సింగిల్ సిమ్ ఉన్నప్పుడు పవర్ ఇంటర్నల్ సిప్ ఉండే. ఇప్పుడు సిపియూ సపరేట్ చేసాడు, దీన్ని సపరేట్ చేసాడు. సిమ్ వస్తే సిపియూ లోపల అయితే వీసిమ్ వచ్చేసి పవర్ ఐసి వస్తుంది. అవును. ఛార్జింగ్ పిన్ కాదు సార్. ఇలా ఉంటుంది ఛార్జింగ్ పిన్ లేదా? అందుకే కార్టూన్ 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయా? 1 2 3 4 5 6 7 8 చాలు. లెక్క ఉంటే నువ్వు లెక్క పెట్టలేదు అయిపోతుంది. సో ఇదేంది? మెమరీ కార్డ్. మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది కదా అది. సో మెమరీ కార్డ్ కనెక్షన్స్ దీంట్లో పిన్ నెంబర్ గ్రౌండ్ ఏది ఇలా పిన్ నెంబర్ 6 గ్రౌండ్ అంటండి. ఇలా 6 గ్రౌండ్ ఇలా మెసేజ్ మెమరీ కార్డ్ వల్ల 6 వస్తుంది. 6 ఇలా ఏది గ్రౌండ్? 4 ఇలా 4 ఏంది? సప్లై. ఇలా సప్లై ఇది 6 గ్రౌండ్. మీదేంటి అంటే ఈ 7 పిన్ వచ్చేసరికి డేటా 0, డేటా 1, డేటా 2, డేటా 3. ఏది
నెక్స్ట్ SCLK సీరియల్ క్లాక్, రీసెట్, కమాండ్, ఇవి కనెక్షన్స్. సో ఇవన్నీ కనెక్షన్స్ ఎక్కడ పోతాయి? మళ్ళీ సిపియూకే పోవాలి. ఇది సిపియూ. సో ఈ సిపియూలోకి వెళ్తుంది చూడండి. డేటా 0 సిపియూ, డేటా 3 సిపియూ, క్లాక్, రీసెట్, కమాండ్, ఇదేంటి? సారీ సార్, ఇది తీసాం కాదు, అది వేసాం సార్. క్లాక్ రీసెట్ ఉంటుంది ఇలా, క్లాక్, కమాండ్. సో ఇదంతా కలిపి మళ్ళీ మీకేముంటుంది? ఒక ట్రే ఉంటుంది. సింపుల్. సో ఇందులో నుంచి ఇన్సర్ట్ చేస్తే దీనికి వెళ్తారు, అవునా కదా? సో ఇక్కడ నుంచి ఒక కనెక్షన్ వెళ్తారు, ఇంకో కనెక్షన్ స్విచ్ ఉంది ఇటువంటి, మన స్విచ్ ఇది ఏమంటారు దీన్ని? ఎనేబుల్. సిమ్ యాక్టివేట్ అవుతుంది అంటే ఈ ట్రే వెళ్ళి ఈ స్విచ్ దీనికి తగులుతేనే అప్పుడు నీకు మొత్తం దీంట్లో ఏదన్నా ఇవన్నీ కనెక్షన్ బాగుండదు, అప్పుడు స్విచ్ పని చేయకుండా నీకు పని చేయదు. ఇంట్లో అడిషనల్ ఒక స్విచ్ ఇస్తాడు, అన్ని కలుపుకున్నది, మెమరీ కార్డ్ అన్ని కలుపుకున్నది అట్లా. అప్పుడు CPU యాక్టివేట్ ఇవ్వడం కోసం ఒకటి ఎనేబుల్, డిజేబుల్. సో ఎనేబుల్ అనమాట అది స్విచ్. సో ఇది వెళ్ళి నొక్కినప్పుడు ఇది వెళ్ళి లాక్ అవుతుంది, లాక్ అయినప్పుడే నీకు ఇవన్నీ పనిచేస్తుంది. అర్థమైందండి? అంతేగాని ట్రే లేకుండా ఓన్లీ సిమ్మే పెడతామని చెప్పి సిమ్ సెట్ చేసి పెడితే కూడా పనిచేయదు. ట్రే ఉండాలి, ఎందుకు ట్రే ఉండాలి, దాన్ని నొక్కాలి అప్పుడు. సో క్లియర్? ఇప్పుడు అర్థమైందండి ఇది. సో ఇది సిమ్ 1, ఇది సిమ్ 2, ఇది మెమరీ కార్డ్. MMC అంటే మల్టీమీడియా మెమరీ కార్డ్. అది ఇది పాకిస్తాన్ గ్రౌండ్. ఇప్పుడు అర్థమైంది. ఇది కనెక్షన్స్ 4 numbers సప్లై చేస్తాం. 4 numbers సప్లై అండి. పవర్ ఐసి సప్లై. ఇదేమో B, ఇది కూడా B సిమ్, ఇది V MMC, వోల్టేజ్ ఫర్ మెమరీ కార్డ్. గ్రౌండ్ ఎట్లా మైనస్, ఇది మైనస్, అది మైనస్, అది ఇన్ఫర్మేషన్. సో అర్థమైనప్పుడు ఇది. సో ఇది